ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో 12 లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారి రాసుల వారికి ఎలా ఉండబోతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమంటే మన తెలుగు సంవత్సరం కదా 2025 ఎందుకు చెప్తున్నారని. నాకు చాలామంది మెసేజ్లు చేసి ఏమంటే 2025 ఎలా ఉంటుందంటే ఉగాది దాకా ఆగండి, ఉగాది మనకి లెక్క అంటే అలా కాదు సార్, మేము ఇయర్ ప్లానింగ్ చేసుకుంటాం కదా విదేశాల్లో ఉండేవాళ్ళం. అది 2025 ప్లానింగ్ అంటే జనవరి నుంచి డిసెంబర్ ప్లానింగ్ చేసుకుంటాము. ఆ ప్లానింగ్ పరంగా మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు ఇయర్ టు ఇయర్ తీసుకుంటాము. బట్ మీరు ఇదొక్కటి మాకు కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు, అది వీడియోలు చేస్తానులేండి అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి ఈ 2025 యాక్చువల్గా అయితే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనది కేవలం ఉగాది నుంచి ఉగాది కొత్త సంవత్సరం. అంటే ఇది ఇంగ్లీష్ రిలేటెడ్. ఇంగ్లీష్ అంటే మనకి బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి ఇది, కాకపోతే మనది మాత్రం ఉగాది నుంచి ఉగాది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మరోలా అనుకోకండి. అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం 2025లో ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ ప్లానెట్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ శని భగవానుడు మార్చ్ ఎండింగ్లో మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ రాహువు, కేతువు, గురువు గుర్తుపెట్టుకోండి. ఈ గురువు వృషభం నుంచి మిథున రాశిలోకి మే 15వ తేదీ మారుతున్నాడు. ఈ రాహుకేతువులు మే 30వ తేదీకి మారిపోతున్నారు. సో ఈ మేజర్గా ఈ 4 ప్లానెట్లే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలను సూచిస్తుంటాయి. అది మనం ఉగాదికి చెప్పుకున్నా, లేకపోతే ఈ కొత్త సంవత్సరానికి చెప్పుకున్నా. కాబట్టి ఉగాది కంటే ముందే మనకి శని మారుతున్నాడు నాకు తెలిసి, ఆ కాంబినేషన్స్ బట్టి చూసుకుంటే. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంవత్సరం అసలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు చాలా బాగుంటుంది, మరియు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మవారిని ఏ లగ్నం లేదా ఏ రాశి వారు ఏ మంత్రంతో, అదేవిధంగా ఏ గ్రహానికి ఎటువంటి దానం ఇవ్వాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి శని, రాహువు, గురువు, కేతువు యొక్క మార్పులు ఎక్కడెక్కడ జరగనున్నాయి ఈ 2025 సంవత్సరంలో. మార్చి మాసంలో మార్చి 30వ తేదీ నుంచి శని భగవానుడు సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ మీకు అందరికీ అనిపిస్తుంది, ఏముంది అష్టమ స్థానం అంటున్నారు ఏమిటి అని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జాగ్రత్త ఏ విషయంలో తీసుకోవాలి. సహజంగా అష్టమ స్థానంలో అష్టమ శని జరిగేటప్పుడు కామన్గా జరిగేది ఏమిటంటే కొంచెం ఆలస్యం అవుతుంటాయి పనులు, అంతకుమించి ఏం కాదు. మరి సింహం వాళ్ళకి ఏమిటి దాని ప్రభావం అంటే చదువు విషయంలో కొంచెం బద్ధకము, స్ట్రెస్ వస్తుంటుంది. నువ్వులు కనుక దానంగా ఇచ్చినట్టయితే క్లియర్ అయిపోతుంది, దాని గురించి ఏం భయపడకండి. ఇక గురువు లాభంలోకి వస్తున్నాడు. ఎవరు ఆ గురువు? అష్టమాధిపతి లాభం, అలాగే పంచమాధిపతి లాభం. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో సంచారం జరుగుతుంది. దీనివల్ల ఏమిటండి, మీకు గనక మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్లో ధనం వచ్చే యోగం ఉంటే గనక, మీ జాతకంలో పర్సనల్ చార్ట్లో బాగా అర్థం చేసుకుంటే కనుక వారికి బాగా లాభాలు వస్తాయి ఈ కాంబినేషన్స్ వల్ల. ఎప్పుడైతే గురువు లాభంలోకి సింహలగ్నం వారికి సంచరించేటప్పుడు మే 15వ తేదీ నుంచి సంవత్సరం పాటు ఉంటాడు. అందులో మరలా ఒక 4 నెలల చిల్లర వక్రిస్తాడు కూడా. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక లగ్నంలో కేతువు, సింహంలో సప్తమంలో రాహు. దీనికి ఏమిటి, ఇది పర్టికులర్గా ఎప్పుడు కూడా మనకి సంవత్సరానికి ఒక 2 సార్లు గ్రహణం వస్తుంది. ఒకవేళ గ్రహణం సింహరాశిలోని సప్తమ స్థానం అయినటువంటి కుంభరాశిలో జరిగేటప్పుడు మాత్రం కొంచెం వివాహ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే లగ్నంలో కేతు వచ్చినందుకు ఉపాసనకి చాలా మంచిది ఇది. అంటే ఎవరైనా ఒక ఉపాసన చేద్దాం అనుకుంటున్నారు, దేవతా ఉపాసనలు చేసేటప్పుడు లగ్నకేతు ఉండడం అనేటువంటిది మంచి ఉపాసనా పరులు అవుతారు వాళ్ళు. అంటే దైవం కనెక్ట్ అవుతుంది వాళ్ళకి అని అర్థం అనమాట. లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది. అయితే వైరాగ్యము, విరక్తి ఇలాంటివి కలగకుండా ఉండాలి. కాబట్టి అంటే మీరు వైరాగ్యం అనేటువంటి 2 రకాలుగా ఉంటుందండి. ఏ పని చేయకుండా ఉండే వైరాగ్యం వేరు, అన్ని పనులు చేస్తూ దేనికి అంటకుండా ఉండేటువంటి
ఆలోచన అభివృద్ధి అవ్వడం వేరు. అంటే దేన్ని ఏది పోయినా ఏది వస్తున్నా సరే పట్టించుకోడు. అంటే ఒక ఆనందం వచ్చినా పెద్దగా ఇదవ్వడు, దుఃఖం వచ్చినా దాని లాస్ వచ్చినా ఇబ్బంది పడ్డు. అంటే లాస్ ఆర్ లాభం ఏది వచ్చినా కూడా కృంగిపోవడం పొంగిపోవడం ఉండదు, సమానంగా చూసేటువంటి యోగాన్ని కేతు లగ్నంలో ఉన్నప్పుడు గణపతిని కనుక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క స్థితి మీకు తీసుకెళ్తుంది. అయితే ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో, ఈ సప్తమ స్థానాధిపతి అష్టమంలోకి వెళ్తాడో, ఈ శని అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో, తండ్రి గారి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే సప్తమ రాహు వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది సింహం వారికి. ఏమిటది అంటే మీ యొక్క జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మే 30వ తేదీ నుంచి సంవత్సరంన్నర పాటు సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ వివాహం అయిందండి అనుకునేటువంటి వారికి జీవిత భాగస్వామికి కూడా విదేశీ యోగాలు ఏమైనా ఉన్నట్లయితే, ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతి ఆరాధనతో పాటు దత్తాత్రేయుణ్ణి నిత్యము స్మరించుకోండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని కానీ, లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటంటే మూలా నక్షత్రంలో పుడితే మంచిది కాదని, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారికి గండమని. ఫస్ట్ ఇవి ఎక్కడా శాస్త్రాల్లో లేవు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో శాస్త్రపరంగా ఆశ్లేష నక్షత్రానికి అత్తగారి గండము లేదు, మూలా నక్షత్రంలో పుడితే ఇబ్బంది ఏమీ లేదు. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో పుడితే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. మంచి తెలివితేటలు అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మూన్ బుధ నక్షత్రంలో ఉన్నాడు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మిక యోగం కూడా బాగుంటుంది. తల్లిగారు మంచి అంటే ఆధ్యాత్మికంగా ఉండే యోగాలు ఉంటాయి. బట్ ఎక్కడో కొన్ని జాతకాల్లో, ఒక 1000 జాతకాల్లో ఒకటి ఫోర్త్ లార్డ్ పాడైతే చెప్పలేం. కానీ అదర్వైజ్ ఇవి నక్షత్రాన్ని బేస్ చేసుకొని అస్సలు వీళ్ళకి వివాహం బాగోదని ఇట్లాంటి మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేసేయండి ఫస్ట్. ఇక రెండవది, జ్యోతిష్శాస్త్రంలో లేనటువంటి కొన్ని విషయాలు ఎవరో జొప్పించి అనవసరంగా భయభ్రాంతులను చేస్తున్నారు. అదేమిటి అంటే ఏలినాటి శని. ఏలినాటి శని వస్తే ఏమీ అవ్వదు, ఏ పని జరగదు అనుకుంటారు, తప్పు. ఏలినాటి శని వస్తే మీకు కొంచెం ఒక పనిని 4 సార్లు చేయాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే నేను మీకు గతంలో ఒక 10 ఏళ్ల క్రితం కూడా కొన్ని వీడియోలో చెప్పాను. ఏమండి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. పిఎం మోడీ గారు ఏలినాటి శనిలోనే ఆయన 10 సంవత్సరాలు ఏలాడు. ఇంకొక నడుస్తూనే ఉంది, ఇంకొక 11వ సంవత్సరం కూడా నడుస్తుంది. జగన్ గారు కూడా ఏలినాటి శనిలో, అష్టమ శనిలోనే ఆయన సీఎం అయ్యాడు, మిథున రాశి అయింది. చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయిందంటే అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏలినాటి శని సీఎంలు అవ్వడానికి, పిఎంలు అవ్వడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, అదేవిధంగా రకరకాలు మనం చూడండి ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా ఇబ్బందిని ఇవ్వడు ఏలినాటి శని. మరి ఏం చేస్తాడండి? శ్రమనిస్తాడు. మనం కష్టపడుతున్న అవతల వాళ్ళు గుర్తించట్లేదని ఒక బాధ ఇస్తాడు ఏలినాటి శని. అరే నేను ఇంత మంచి చేస్తున్నానే అంటే ఏమిటి? రియలైజేషన్ కావాలి మీకు. నువ్వు ఎవరో గుర్తించాలని నువ్వు పని చేయకు, నీ పన్ను నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దానికి సంబంధించినటువంటిది ఏదైతే రిజల్ట్ ఉందో నాకు వదిలే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఏంటంటే మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏలినాటి శని సమయంలో. ఇంకొక మూఢనమ్మకం ఉంది అందరికీ, కాలసర్పదోషము. అరే అక్కడ అసలు గ్రహాలన్నీ రాహుకేతులకు ఒక వైపు వస్తే కాలసర్పదోషం అని చెప్పారు శాస్త్రంలో. రెండవది, కాలసర్పదోషం కాలానికి అప్లై చేయాలి, జన్మజాతకానికి కాదు అని చెప్పారు శాస్త్రంలో. అసలు గ్రహాలన్నీ ఒకవైపు ఉండవు, 1-2 గ్రహాలు బయట కూడా ఉంటాయి, దాన్ని కాలసర్పదోషం అంటారు. ఆ కాలసర్పదోషం ఉందని రకరకాల భయభ్రాంతులను చేయడం, ఇది అసలు కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో ఇవి కాదు, ముఖ్యంగా ఇవి ఉన్నాయి. కొంత పర్సెంటే దీని ప్రభావం. ఏలినాటి శని వస్తే కొంత శ్రమ ఉండడం, మనిషికి బద్ధకం రావడం, ఇవి ఉంటాయి. బద్ధకించకుండా, నిద్రపోకుండా మనం పని చేయాలి. కాలసర్పదోషం ఉంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూశాను. 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉండి వాళ్ళ దేశాలు నేలేరు అని చెప్పారు. సో ఫస్ట్ మీరు మైండ్లో నుంచి దాన్ని తీసేసేయండి దయచేసి. ఇది కాదు అసలు మీ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉంది, లగ్నం ఎందుకు మీకు ఇది అవ్వలేకపోతుంది, మీ లగ్నాధిపతి ఎవరు, దాన్ని స్ట్రెంత్ చేసుకోండి. ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. మీ ధనాధిపతి ఎవరు, లేదా అమ్మవారి యొక్క నామం చేసుకోవడం. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నామం భక్తి శ్రద్ధలతో చేయండి. ఎందుకు ఇవ్వదు అమ్మవారు? ఖచ్చితంగా మీరు నామం చేస్తున్నారంటే ఒక్కొక్క అక్షరము పలికేటప్పుడు మీ ముందునే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళ ముందే ఉంటుంది అమ్మవారు, అర్థమైందా? అలాగే సిబ్లింగ్స్తో ఏదైనా గొడవలు వస్తాయి, 3వ అధిపతి ఎక్కడో పాడయ్యాడు, కుజుడు ఎక్కడో పాడై ఉంటాడు, అంతేగాని సిబ్లింగ్స్తో గొడవైనా ఏలినాటి శని.
ఒక గృహం కట్టుకోలేకపోతున్నట్టే 4వ అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని చూడాలి. అంతేగాని ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి చూడండి, మోకాలికి దెబ్బ తగిలింది అనుకోండి, జ్వరం వచ్చిన మోకాలు దెబ్బ తగిలింది కాబట్టి జ్వరం వచ్చిందండి, థైరాయిడ్ వచ్చిన మోకాలికి దెబ్బ తగిలింది కాబట్టి థైరాయిడ్ వచ్చిందండి, కళ్ళు మసకబారుతున్నాయంటే మోకాలికి దెబ్బ తగిలింది కాబట్టి మసకబారుతున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అది కాదు, శాస్త్రం అది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ అధిపతి మీ లగ్నం నుంచి ఎన్నో అధిపతి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీకు ఇబ్బంది అనేటువంటిది మీ పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. ఆ కర్మను తొలగించుకోవాలి. ఇంకొక మూఢనమ్మకం, అన్నిటికన్నా పెద్ద మూఢనమ్మకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కర్మలు అంటే మీరు నేను అందరం గుర్తుపెట్టుకోండి, మనందరం చేసినటువంటి కర్మల ద్వారా మనం అనుభవిస్తుంటాం ఈ జన్మనెత్తి. ప్రతి జీవి కూడా దీన్ని తీసుకెళ్ళి దేవుడికి అంటగడతాం. ఎట్లాగా? దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వస్తాయా? ఇప్పుడు ఒక టీచరు చక్కగా క్లాసులో ఉన్న 50 మందికి క్లాస్ చెప్పింది, తర్వాత ఎగ్జామ్ పెట్టింది. వీడు సరిగ్గా టీచర్ చెప్పింది వెనక సరిగ్గా రాయకపోతే టీచర్ చెప్పనట్ట, టీచర్ లేనట్ట. నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు అనుభవిస్తున్నావు. అది మంచి కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అయినా మీ కర్మే, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బాగా కలిసి వచ్చిందన్నా మీ కర్మే, మీకు ఇబ్బంది పడుతుందన్నా మీ కర్మే. మరి దేవుడు ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్తో చెప్పి నేను ముగిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు రోజు. అక్కడ ఒక వీధిలో కుక్క ఉంది. ఆ కుక్క వెంటపడ్డము అరవడమో చేస్తుంటే వీడికి భయపడుతున్నాడు. స్కూల్కి వెళ్ళలేకపోతూ భయపడుతూ రావడం. అమ్మకి చెప్పాడు, అమ్మ నేను స్కూల్కి వెళ్ళాలి కానీ రోజు అక్కడ ఒక కుక్క ఉంది అన్నప్పుడు అమ్మ ఏం చేసిందంటే, ఏం కాదురా నేను ఉన్నాను పద అన్నది. లేదా ఒక బెత్తం ఇచ్చింది చేతికి, ఒక కర్ర ఇచ్చింది. అరే ఆ కుక్క ఏదైనా వస్తే కర్రతో ఇలా అని పారిపోద్దని. అప్పుడు అమ్మ పక్కన నుండి నడిపిస్తున్నప్పుడు వీడు స్కూల్కి వెళ్ళడము అక్కడ ఆగలేదు, కుక్క అక్కడే ఉంది. కానీ పక్కన ఎప్పుడైతే అమ్ముందో ఏం జరిగింది? మీకు ధైర్యం ఉంది. అంటే మీరు ఎప్పుడైనా అమ్మవారి ఆరాధన, భగవత్ నామస్మరణ రెగ్యులర్గా చేస్తూ ఇంట్లో సూర్యోదయానికి ముందే దీపారాధన చేయడము, అదేవిధంగా రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు ఎలా ఉన్నా మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలుగుతారు. కాబట్టి ఎన్ని పనులున్నా ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆరాధన చేయాలి, రోజు లలిత సహస్రనామాలు చదువుకోవాలి. లేకపోతే మీ ఎవరైనా సరే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. శివుడు వేరు, నారాయణుడు వేరు, అమ్మవారు వేరు, ఇవన్నీ పిచ్చి మాటలు అన్నమాట. అంతా ఒకే బ్రహ్మం, ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకుంటూ మీ అందరూ కూడా ఈ 2025వ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.